ఏందక్క ఊరు వాడందరూ పిండి వంటలు చేస్తుంటే నువ్వు ఇంకా నీ స్కోర్లే వండుతున్నా, పిండి వంటలు కూడా చేయక్క మేము చూస్తాము అని అనుకుంటున్నారు కదా. అయ్యయ్యో, నేను పిండి వంటలే మీ అందరికి ఇష్టమైనయే చేశాను. ఇక వరుసగా పిండి వంటలే వస్తూ ఉంటాయి. ఈరోజు నేను కజ్జికాయలు ఈజీగా కమ్మగా ఒక 10 నిమిషాల్లో తయారీ విధానం వివరంగా చేశాను. మరి మీరు కూడా చేయాలి కదా. మరి నేను చెప్పడం అయిపోగానే మీరు కూడా స్టార్ట్ చేయడమ్మా, అంత కమ్మగా అంత ఈజీగా ఉండిద్ది. మరి స్టార్ట్ చేయనా? అయ్యి బాబోయ్, వచ్చిన విషయం ఏంటంటే మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇంటింటిన పేరు పేరున అందరికీ చెప్తున్నాను. మీరందరూ నా కుటుంబ సభ్యులు, అందుకే మీ అందరికీ నా మనసారా చెప్తున్నాను. అందరూ నిండు నూరేళ్ళు సంతోషంగా 10 కాలాల పాటు చల్లగా ఉండండమ్మా. కొంచెం నా ఛానల్ కూడా కొంచెం ఒక కన్నేస్తూ ఉండండమ్మా, సరేనా? మరి స్టార్ట్ చేయడం వంట. మనకి మెయిన్గా ఈ కజ్జికాయలకి స్టఫ్లో ఉంచుకోవడానికి ఈ రెసిపీ అనేది చేస్తారమ్మా. మనకి సమోసాలకి బంగాళదుంప కర్రీ ఎంత ఫేమసో కజ్జికాయలకి ఇవి ఉంటేనే అంత ఫేమస్, సరేనా? మీకు వివరంగా చెప్తున్నాను. ఒక 1/4 కిలో తెల్ల నువ్వులు, ఒక 1/4 కిలో బొంబాయి రవ్వ అంటే ఉప్మా అమ్మ, తెల్లుప్మా, ఇక 3 ఎండు కొబ్బరి, కొద్దిగా వేయించిన శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, బాదం పప్పు, ఇక ఒక 1/2 కేజీ షుగరు, ఒక 9 యాలక్కాయలు. నేను ఒక 1/2 కేజీ పిండి వరకే కలుపుకుంటున్నానమ్మా. 1/2 కేజీ పిండికి మీకు దగ్గర దగ్గర 50 కజ్జికాయల వరకు వస్తాయమ్మా, సరేనా? ఇక మీరు మిక్సీ గిన్నె తీసుకొని నీళ్ళు చుక్క మాత్రం ఉండకూడదమ్మా, ఎందుకంటే ఇది స్టోర్ ఉండాలి కదా మనకి. వాటర్ చుక్క పడితే మనకి పాడైపోతూ ఉంటాయి, అందుకే జాగ్రత్తగా మిక్సీ జార్లో నేను చెప్పిన వరకే వేయండమ్మా. ఎండు కొబ్బరిలు 3 ఉన్నాయి కదా, అవి ఇలా బోరగా కట్ చేసుకోండి. తర్వాత చక్కగా మొత్తం వేసేసుకోండి. ఇప్పుడు వేయించిన శనగపప్పు, ఇక తెల్ల నువ్వులు మొత్తం వేసేసుకోండి. ఇక బాదం పప్పు కూడా వేసుకొని ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి. మిగతాయి కూడా ఉన్నాయి, అవి మనం అన్నీ ఒకేలాగా చేయకూడదు. నేను చెప్తాను ఆర్డర్ విధంగా అయితే మీకు అన్నిటికీ పర్ఫెక్ట్గా అయిద్దమ్మా, సరేనా? ఈ విధంగా మెత్తగా అవ్వగానే మీరు ఒక గిన్నెలో చక్కగా మీరు పొడంతా వేసేసుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మీరు షుగర్ అంటూ వేసుకోండి. షుగర్ ఇలా వేసుకొని ఎన్నైతే యాలక్కాయలు చూపించానో అవి మొత్తం వేసుకొని ఇక ఒకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండమ్మా. ఇలా పౌడర్గా రావాలి, సరేనా? ఇలా పౌడర్గా వచ్చిన తర్వాత దానిపైన జీడిపప్పు వేసుకొని చక్కగా మీరు బొంబాయి రవ్వ కూడా ఇలా మిక్సీలో ఆడియొచ్చమ్మా. లేదక్క మేము ఎప్పుడు స్టఫ్లోనే డైరెక్ట్గా వేసేస్తూ ఉంటే అలా కూడా వేయచ్చు, కానీ నేను చేసేవన్నీ డిఫరెంట్గా టేస్టీగా ఉంటాయి కాబట్టి నేను వివరంగా చెప్తాను. ఇలా ఒక కళాయి తీసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని ఇక బొంబాయి రవ్వని ఇలా ఆ నెయ్యిలో వేయించుకున్నమ్మా దోరగా ఒక 2 నిమిషాల వరకు. ఇలా కొంచెం కలర్ అనేది షేడ్ అవ్వగానే మీరు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుని 1 నిమిషం చల్లారి పెట్టుకొని ఇక ఆ మిక్సీ జార్లో వేసేసుకోండమ్మా. ఇక ఓవరాల్గా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక పర్ఫెక్ట్ అయినట్టమ్మా. ఇక కంప్లీట్గా ఇలాగ మెత్తగా మిక్సీ ఆడిచ్చేసుకొని ఇక ఇన్నాడ మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నాం కదమ్మా పౌడరు, ఆ పౌడర్ని ఇప్పుడు ఆడించుకున్న పౌడర్ని కూడా మొత్తం అన్నిటినీ జాయిన్ చేసి ఒకసారి కలుపుకోండమ్మా. చక్కగా ఇలా మొత్తం కలిసిన తర్వాత ఒక పౌడర్ లాగా తయారు చేయండి అమ్మా. ఇక ఇంతేనమ్మా, మనం కజ్జికాయల్లో స్టఫ్ లాగా ఉంచుకునేది ఇదేనమ్మా. ఇంకా మనం ఏమీ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు నేను గోధుమ పిండి తీసుకున్నానమ్మా. మీ ఇష్టం ఏ పిండినే తీసుకోవచ్చు, కానీ గోధుమ పిండి అయితే పిల్లలకు కూడా పర్ఫెక్ట్గా ఉండుద్ది. ఇక గోధుమ పిండి ఇలా ఒక పెద్ద బేషన్ తీసుకొని ఇక ఒక జల్లెడలో ఈ పిండిని వేసుకున్నామా. చక్కగా ఇలా మనం మెత్తగా ఆ రబుజు వరకే పైన ఉండిపోయి మెత్త పిండి వరకే కింద పడేలాగా మీరు ఇలాగా షేక్ చేసుకుంటూ ఉండండి అమ్మా, సరేనా? అక్క ఇంత అక్కర్లేదు కదక్క అని అంటే మీకు కళ్ళ ముందే చూపిస్తాను చూడండి. మనకి చూసారా తెల్ల పిండి వరకు కింద పడుతుంది, కొంచెం ఆ పొట్టంటూ ఉంది చూసారా, ఇది మనకి వేస్ట్ అమ్మా. అందుకే దీన్ని నేను పడేస్తాను. చక్కగా మనం చేసేదంతా శుభ్రంగా ఉండాలి కదా, నా మెంటాలిటీ అంతేనమ్మా. ఇక ఈ వేస్ట్గా వచ్చిందని ఆ పొట్టుని నేను బయట పడేస్తాను. ఇక కింద పడే పిండిని వరకే నేను
ఈరోజు కజ్జికాయలాగా యూజ్ చేస్తాను, సరేనా? ఇలా మళ్ళీ మనం అరకేజీ వరకే పిండి కలుపుకుంటున్నామమ్మా. అరకేజీకి ఇంత పడిద్ది మనకి, ప్యాకెట్లో సగం వేసుకుంటాను. చక్కగా సేమ్ అదే ప్యాటర్న్ అమ్మా. ఇలాగా మొత్తం జల్లుల్లో జల్లించుకుంటూ ఉంటానమ్మా. ఇక మీకు నచ్చిందా? మీకు ఇష్టమైతేనే ఇలా చేయండి అమ్మా, బలవంతమేం లేదు. కానీ చేసే పని శుభ్రంగా ఉంటే బాగుండేది కదా అనే నా ఫీలింగ్ అమ్మ, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టీ గ్లాస్ నిండా బొంబాయి రవ్వ ఉప్మా అమ్మ, తెల్ల ఉప్మా ఇలా వేసుకోండి. చక్కగా ఒక్కసారి మొత్తం కలిసేలాగా మీ చేత్తో బాగా కలుపుకుంటూ ఉండండమ్మా. ఇలా కలిసిన తర్వాత ఇక మీరు నెయ్యి అనేది పోసుకోవాలమ్మా. ఖచ్చితంగా 4 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే మనకి గొల్లగా బాగుండిద్దమ్మా, సరేనా? ఇలా బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోండి. ఇక మనకి ఇలాగా ముద్దలాగా చేస్తే ఒక పిండిలాగా వస్తే పర్ఫెక్ట్ అన్నమ్మా. ఇలా రావాలి మనకి, లూజ్గా కాదు, ఇంత మనం చుట్టగానే ముద్దలాగా వస్తేనే మనకి మొత్తం అన్నీ కలిసినట్టే అమ్మా. ఇక కొద్దిగా వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా కలుపుకొని ఒక అరగంట సేపు వరకు నాననియండి అమ్మా. ఇక దీన్ని చిన్న ఉండలాగా చపాతీలాగా చేయండి. ఇలాగా చిన్న ఉండలే చేసుకున్నామా, పెద్దవి మన చపాతీలా కాదు. ఇలా చిన్న బాల్స్ చేసుకుని చక్కగా ఇలా ఒక చపాతీలాగా మీరు రౌండ్గా చేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు కజ్జికాయలు చేసే వస్తువు ఉండిద్దమ్మా. ఇలాగా మీరు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. ఇది పాతకాలం కజ్జికాయలది చేసేదమ్మా. ఇక దానిపైన చపాతీ వేసుకుని ఇక మనం ఆల్రెడీ స్టఫ్ చేసాం కదా, ఆ స్టఫ్ మొత్తం ఒక 2 టేబుల్ స్పూన్ పట్టేలాగా మరి మొత్తం చపాతీ మీద జల్లకండమ్మా. ఒక చోటే మధ్యలో సెంటర్లో జల్లండి చాలు. ఇక కొద్దిగా వాటర్ అనేది తడుపుకొని ఇలా ఎడ్జెస్లో వాటర్ ఇలా రాసుకుని లైట్గా ఇక ఫోల్డింగ్ చేసేయండమ్మా. ఇక ఎక్స్ట్రా పిన్ అంతా రిమూవ్ చేసేయండి. ఇక ఇంతేనమ్మా, మీరు స్టిఫ్గా ప్రెస్ చేయాలి, అప్పుడే మీకు అతుక్కోకుండా ఉంటాయి, సరేనా? మీకు చూసారా ఇంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ఇంతేనమ్మా, మీరు కొంచెం సేపు కష్టపడితే చాలమ్మా, మీరు కడుపారా తినేలాగా ఉంటాయి. నేను అసలే వంటలు అనేది స్లోగా చెప్తూ ఉంటాయి, ఎందుకంటే చేసేది శుభ్రంగా ఉండాలి కాబట్టి. అందుకనే కూసంత టైం ఎక్కువ తీసుకుంటాను. చక్కగా ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ తీసుకొని ఇక ఒక్కొక్కటి చిందకుండా జాగ్రత్తగా వేసుకోండమ్మా, సరేనా? మళ్ళీ మీరు పౌడర్ వేసేటప్పుడు మీరు ఎక్స్ట్రాలు కూడా వేస్తారనుకో అమ్మా, ఇక మీకు నూనెలో వేయగానే చిటపట్లాడి ఆ పౌడర్ అంతా బయటకు వచ్చేస్తే, అందుకే మనం మధ్యలోనే సెంటర్లో వేసుకోవాలి పౌడర్ అనేది. అప్పుడు ఇలాగా స్టిఫ్గా ఉండి మనకి ఎటువంటి గ్యాపులు రాకుండా మంచిగా ఉండిద్దమ్మా. పౌడర్ అనేది లోపలే ఉండిపోద్ది, అర్థమైందమ్మా? ఇక ఈ విధంగా 2 వైపులా దోరగా వేయించుకొని ఇప్పుడు ఈ కలర్లో రాగానే తీసేయండి అమ్మా. బ్రౌన్ కలర్ చాలు, మరీ నల్లగా మార్చకండి అమ్మా. ఇక కంప్లీట్గా ఒక వాయి అంటూ వేసాను. ఇప్పుడు 2వ వాయి కూడా వేస్తున్నాను. ఇక ఇంతేనమ్మా, చేసుకుంటారు కదా, వివరంగా అర్థమయ్యేలాగా చెప్పానా? అండ్ ఇంకా మంచి రెసిపీస్ నా ఛానల్లో మీకు ఏ రెసిపీ కావాలన్నా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. అది కాకుండా ఆల్రెడీ చాలా వీడియోస్ నేను మీరు అడగకముందే అన్నీ చేసి పెట్టానమ్మా. మీకు ఒకవేళ టైం ఉంటే ఒకసారి వాటిని కూడా ఒకసారి చూడండి అమ్మా. బాగుంటేనే మీకు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి రెసిపీస్ ఈ అక్క మీకు తెస్తూనే ఉండిద్ది. మరి వెళ్ళరానా? అందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలమ్మా. ఇంటింటిన గడపకి చెప్తున్నానమ్మా, సరేనా? మీరందరూ నా తోడబుట్టినోళ్ళే. ఇంకేమైనా ఉన్నాయా? ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ అమ్మా.